ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, లింకులు చాలా ఉన్నాయి వాళ్ళవి. ఎందుకంటే స్థలాలు ఉన్నాయి. కోకాపేట చిరంజీవి గారు కూడా కోకాపేటలో చాలా కొన్నారు. అంటే ఒకనొకప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు, ఏఎన్ఆర్ వాళ్ళు, సోమన్ బాబు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ కదిలింది ఏఎన్ఆర్. అలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు రాజకీయాలు చేయలేరు అన్నయ్య. వాళ్ళు రాజకీయ నాయకులకు అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు చిన్న ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూసినట్టే వాళ్ళు. అదే ఈ టికెట్ల రేట్లు అనేది నార్మల్గా పెట్టాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని చేసుకుంటే మంచిది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వెళ్తుందని చెప్పేసి కొంచెం రూమర్లు అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ 5th దేశంలోనే 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్ సిటీ లాంటి సిటీని వదిలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వెళ్ళే అవకాశం ఉందా? అంటే వైజాగ్ వెళ్ళే అవకాశం ఉందంటే వైజాగ్లో ఆల్రెడీ రమణారెడ్డి స్టూడియో కట్టించాడు. కాకపోతే వైజాగ్ వెళ్ళే అవకాశం ఉందా అంటే సినిమా ఇండస్ట్రీ అంత తొందరగా కదలదు ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆస్తులు చాలా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఒకటేసారి కదలాలంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. అది దీనికి కొంచెం నిర్ణయం తీసుకొని కొంచెం టైం తీసుకొని వెళ్తారని మా ఉద్దేశం అంతే. అంటే అక్కడ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తే అక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు అవి ఇస్తే వెళ్ళే అవకాశం ఉండదంటారా? అవును కరెక్టే. కానీ ఇక్కడ ఏకదం ఇంత అలవాటు పడి ఇంత వెళ్ళాలంటే ఒక్కసారిగా వెళ్ళడానికి కుదరదు. వెళ్తారు. కాకపోతే నిర్ణయాలు చాలామంది కమిటీ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అనేది తీర్మానం తీసుకొని చేస్తారు. కూడా వైజాగ్ కూడా మంచి ఏరియానే. వైజాగ్ కూడా రామానాయుడు ఆల్రెడీ స్టూడియో కట్టించాడు. మంచి స్టూడియోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ కదలాలంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, లింకులు చాలా ఉన్నాయి వాళ్ళవి. ఎందుకంటే స్థలాలు ఉన్నాయి. కోకాపేట చిరంజీవి గారు కూడా కోకాపేటలో చాలా కొన్నారు. వీళ్ళందరూ స్థలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం కొద్దిగా ఎట్లైనా కష్టమైంది. స్టూడియోలో కట్టుకున్నారు అనుకోండి, అక్కడ బాగానే ఉంటుంది కదా. ఇక్కడ సంపాదించుకున్నా వాళ్ళు అక్కడ కూడా సంపాదించుకునే అవకాశం వస్తే వెళ్ళరంటారా? అంటే అప్పుడు భేదాలు ఏర్పడతాయి అన్నయ్య. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర అప్పుడు సపరేట్ అయిపోతుంది. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఆంధ్ర కదండి, ఇది తెలంగాణ కదా. వాళ్ళు అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారంటే ఇంకా ఆంధ్ర వాళ్ళకి కిందకి వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళకి బలం పెరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏమంటారు నిజంగా స్థావరం మొత్తం వీళ్ళు ఇండస్ట్రీ కోసం ఇన్ని రోజులు ఆపింది. వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బలం పెరిగి వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్గా రాష్ట్రాన్ని. అంటే ప్రేక్షకులు అనేవాళ్ళు తెలుగులోనే ఉన్నారు, మొత్తం దేశం అంతా ఉన్నారు ప్రేక్షకులు అనేవాళ్ళు. అలా అవుతుందండి? అలా అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు నైజాం ఏరియా ఉందంటే చాలా పెద్ద పట్టణ ఏరియా ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే ఒకనొకప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు, ఏఎన్ఆర్ వాళ్ళు, సోమన్ బాబు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ కదిలింది ఏఎన్ఆర్ కదిలి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత మిగతా వాళ్ళు మెల్లమెల్లగా కదిలారు. అప్పుడు వరకు కూడా వాళ్ళు అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఒకటేసారి మేము రామారావు గారు కూడా అదే మాట అన్నారు. కానీ ఇప్పుడు కూడా వైజాగ్ ఒక్కొక్కరు వెళ్తే కనుక ఏర్పడే సినీ పెద్దల్లో అన్న భయం ఏర్పడింది అనుకోవచ్చా? రీసెంట్ కొన్ని ఈవెంట్ల వల్ల అల్లు అర్జున్ కానీ కొన్ని అప్పట్లో కోమటిరెడ్డి గారు నన్ను ఎవరు పలకరించలేదు, సినిమా పెద్దలు నేను మంత్రిని అయ్యాక నన్ను ఎవరు విష్ చేయలేదని అనడం కానీ, అంటే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక భయం లాంటిదన్నా వచ్చిందని అనుకోవచ్చు అంటారా? అలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు రాజకీయాలు చేయలేరు అన్నయ్య. వాళ్ళు రాజకీయ నాయకులకు అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూసినట్టే. వాళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా వాళ్ళు ఏదైనా పలకరించకపోయినా ఏదో కయాల్లో ఏదో ఆలోచనలు ఉంటారు, కానీ వాళ్ళు అదే పనిగా దాని మీద దృష్టి పెట్టరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ, సినిమా ఫోటోగ్రఫీ కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కూడా వీళ్ళు వాల్యూ ఇవ్వాలి, గౌరవించాలి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అంటే సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎక్కడ కూడా కొంచెం ప్రోత్సాహకాలు పెంచాల్సిన అవసరం ఉందంటారా? అవునవును. రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం సినిమా ఇండస్ట్రీ మీద చిన్న చూపు చూడకుండా కొద్దిగా ప్రోత్సహిస్తే మంచిది. ఎందుకంటే చిన్న చూపు చూసారని మీరు అనుకుంటున్నారా? మొన్న ఏకంగా 1000 రూపాయలు టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆయన. అవును కదా. మరి చిన్న చూపు చూసారని ఎలా? చూసినట్టే కదండి. ఇప్పుడు చిన్న చూపు చూసినట్టే కదా. ఇప్పుడు 1000 రూపాయల టికెట్ ఎందుకు పెంచాలా? ఇప్పుడు మళ్ళీ ప్రీమియర్ షో అనేది ఇప్పుడు మళ్ళీ కట్టుదిట్టం ఎందుకు చేయాలా? ఇవన్నీ టికెట్ రేట్లు పెంచకూడదు, సామాన్యుల మీద భారం పడకూడదు అంటే ప్రభుత్వం కూడా సహకరించాలి. అది ఎలా తప్పు చేశారంటారా? పెంచకూడదు ఒకటే లెవెల్. ప్రేక్షకులు తప్పు చేశారు, బెనిఫిట్ షోలు కట్ చేసి ఇండస్ట్రీకి అన్యాయం చేశారు. ఇప్పుడు అంతేనా? అదే కదా. అంటే అలా అసలు దీన్ని మార్చి రివర్స్ చేయాలంటే ఏం చేయాలంటారు మీరు? అసలు ఇప్పుడు టికెట్ రేటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. టికెట్ రేట్ అయితే 150 రూపాయలు లేదా 200 అంతవరకు పెట్టచ్చు. కానీ ఇంకా అంతకు మించి పెడితే సామాన్యుల మీద భారం పడుతుంది కదా. ఇప్పుడు పుష్పట్టుకు 500 పెట్టుకున్నారు, 3000 2000 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సినిమానే ఇప్పుడు సంవత్సరం తర్వాత చూసినా అదే సినిమానే కదా, సినిమా మారదు. కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్లు మళ్ళీ కొంచెం నార్మల్గా పెడితే సామాన్యుల మీద కూడా భారం పడకుండా ఉంటుందని ఉద్దేశం. మరి ఇండస్ట్రీకి బెనిఫిట్ షోలు ఇవ్వాల్సిన అవసరం ఇవ్వకూడదు. బెనిఫిట్ షోలు ఇవ్వాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ బెనిఫిట్ షోలు ఇచ్చారంటే మళ్ళీ ఇంకొక అగత్యానికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి బెనిఫిట్ షోలు వేసుకోవడం చేస్తే అది ఉండదు కదా. పోలీస్ సెక్యూరిటీ అంత పగడబంది ఉంటుందని గ్యారంటీ లేదు కదా. లేదు ఇప్పుడు తేలిపోయింది కదా. సో బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయాలి. బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. ఇంకోటి బెనిఫిట్ షోలు కావాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇలా కండిషన్లు పెడితే మంచిది. అంటే మరి ఇండస్ట్రీ కొంచెం సాయం చేయాలంటే ఎటువంటి సాయం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే ఈ టికెట్ల రేట్లు అనేది నార్మల్గా పెట్టాలి.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని చేసుకుంటే మంచిది. ఏ సినిమా అయినా, ఎంత మంచి సినిమా అయినా, ఎంత ఇంటర్నేషనల్ సినిమా అయినా సరే నార్మల్ టికెట్ రేట్లు పెట్టి అందరికి ఈక్వల్గా చూస్తే ప్రభుత్వం సహకరించినట్టు ఉంటుంది. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి మన సినిమా హైదరాబాద్ వెళ్ళాలి, సినిమా తెలుగు సినిమా వెళ్ళాలి, ఆ స్థాయిలో మీరు హైదరాబాద్ని పెంచి పోషించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అవును, పోషిస్తున్నారు. అది బాహుబలి చూడలేదు, బాహుబలి చూశారు కదా, మరి ఇండస్ట్రీ చరిత్ర తిరిగి రాసింది. మరి సైరా నరసింహారెడ్డి చూడలేదా, తర్వాత పుష్ప 2 చూడలేదా? ఇవన్నీ చరిత్ర. మీరు సహకరించి ఇంకా సినిమా వాళ్ళు కోఆపరేటివ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు అందిస్తారు మీకు. ఇప్పుడు సంక్రాంతికి మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకు మహారాజ్ అంట, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ అంత సంక్రాంతికి వస్తున్నాయి, మంచి మంచి సినిమాలు కదా. మరి అట్లా బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు కదా మరి. అవును, రద్దు చేయాలి. రద్దు చేస్తేనే కొన్ని ప్రాణాలు కాపాడుకున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.